ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ప్రసిద్ధ గౌతమ బుద్ధుడి ఆలయాలలో ఈ ప్రదేశం కూడా ఒకటి. బుద్ధుడి బర్త్ ప్లేస్ అని కూడా ప్రసిద్ధి చెందిన ప్రదేశమే ఇది. విశాలమైన పార్క్ మధ్యలో ఉంది బర్త్ ప్లేస్. దీనినే లుంబిని డెవలప్మెంట్ జోన్ అని కూడా అంటారు. భగవాన్ గౌతమ బుద్ధుడు జన్మించిన ప్రదేశాన్ని మాయాదేవి ఆలయం అని కూడా అంటారు. లుంబినిలో ఉన్న ఈ ఆలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఆఫ్ సేక్రెడ్ గార్డెన్స్లో ఉంది. 3వ శతాబ్దంలో అశోక చక్రవర్తి గౌతమ బుద్ధుని గౌరవార్థం నిర్మించిన పిల్లర్ కూడా ఈ ఆవరణలోనే ఉంది. ఈ గంట దగ్గర ఫొటోస్ దిగుతున్నాం మేము. ఈ గార్డెన్ లోపలే వివిధ దేశాలకు సంబంధించిన ఆలయాలు, మ్యూజియం మరియు యూనివర్సిటీ కూడా ఉంది. మనం ఒక్కొక్కటిగా అన్నీ సందర్శిద్దాం. వివిధ లోహాలతో తయారు చేసిన వస్తువులు, టెర్రకోటా, మౌర్య మరియు కుషానా డైనస్టీ కాయిన్స్, వివిధ దేశాల నుంచి సేకరించిన స్టాంప్స్, 12,000 కళాకృతులను ఈ మ్యూజియంలో ప్రదర్శించారు. ఇక్కడ మధ్యలో కనిపిస్తున్న జ్యోతి అఖండ జ్యోతి, నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ఈ జ్యోతికి ప్రొటెక్షన్ ఏం లేదు కదా, చూస్తున్నాము. గాలికి వర్షానికి నిరంతరం వెలుగుతూనే ఉంది అది. ఈ అఖండ జ్యోతి వెనకాల కనిపిస్తున్న పాండ్లో బోటింగ్ కూడా చేస్తారు. ఇక లిటిల్ బుద్ధ గోల్డెన్ స్టాచ్యూ దగ్గరకు వచ్చేసాము. లుంబిని ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ యూనివర్సిటీ మ్యూజియం ఆపోజిట్లోనే ఉంటుంది. ఎంతో విశాలమైన ఆవరణలో యూనివర్సిటీస్, పార్క్స్, గార్డెన్స్, స్టాచ్యూస్, వీళ్ళు టెంపుల్స్తో సహా నిర్మించారు. మేము వారణాసిలో మినీ బస్ మాట్లాడుకున్నాము, 20 సీటర్ది. అక్కడి నుంచి సీతా సమిత్ స్థల్, ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం, నైమిషారణ్యము, చక్రతీర్థ్, పారిజాతం చెట్టు దగ్గరికి వెళ్ళాము. అక్కడి నుంచి అయోధ్య నుంచి పోఖరా, గుప్తేశ్వర్ మహాదేవ్ మందిర్, గుప్తేశ్వర్ మహాదేవ్ పోఖరా నుంచి ముక్తినాథ్ వెళ్ళి వచ్చాము. ముక్తినాథ్ నుంచి మనోకామన అమ్మవారిని దర్శించుకున్నాము. తర్వాత కఠ్మండు వచ్చి అక్కడ హాల్ట్ అయ్యి అక్కడి నుంచి చెంగునారాయణ టెంపుల్, బుద్ధ స్తూప, పశుపతినాథ్ ఆలయం, గుహేశ్వరి శక్తిపీఠం వెళ్ళాము. బుద్ధ నీలకంఠని దర్శించుకున్నాము. స్వయంభూ మహాచైత్య టెంపుల్ చూసుకొని లుంబినిలోని ప్రదేశాలను ఈరోజు దర్శించడానికి వచ్చాము. ఇంతకుముందు ఇవన్నీ డీటెయిల్స్ పెట్టాను నేను. కొత్త వాళ్ళు చూస్తుంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట నేను ఈ డీటెయిల్స్. మళ్ళీ టికెట్ తీసుకోవాలండి లోపలికి వెళ్ళడానికి. 50 రూపీస్ పర్ హెడ్ తీసుకున్నారు. ప్రస్తుతం నా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు అడిషనల్గా ఇంకా 500 మెంబర్స్ పెరిగారండి. అదెలా అంటారా? 500 మెంబర్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు కదా, అలా అన్నమాట. ఈ అబ్బాయి అక్కడ నేపాల్ లోకల్ యూట్యూబర్ అన్నమాట. తనతో పాటు వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. గౌతమ బుద్ధుడు పుట్టిన ప్రదేశాన్ని చూపిస్తున్నాడు. యువరాజైన గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం కాకముందు తన తండ్రి శుద్ధోధనుడు రాజ్య పరిపాలన చేసిన ప్రదేశాన్ని తీసుకెళ్ళి చూపిస్తానని చెప్తున్నాడు అనమాట వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళకి. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసామండి. రైట్ సైడ్ చెప్పుల స్టాండ్ ఉంటుంది. చెప్పులు వదిలి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. దర్శించుకోవడానికి మాయాదేవిని. నిన్న నైట్ వచ్చినప్పుడు దీపాలు వెలుగుతున్నాయి చూసాం కదా. భక్తులు ఇప్పుడు కూడా వెలిగించారు దీపాలని. ఇక్కడ ఎంట్రన్స్లో లగేజ్ చెక్ చేస్తారు. వాటర్ బాటిల్ ఉంటే ఎంబడి అక్కడ పక్కన పెట్టేసి వెళ్ళాలి. ఇదేనండి మాయాదేవి టెంపుల్. నిన్న నైట్ వచ్చినాం కదా, నిన్న నైట్ దర్శనం కాలేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చినాము. వర్షం అయితే ఫుల్ పడుతుంది. అంబ్రెల్లా పట్టుకొని వచ్చినాం. చూస్తున్నారు కదా ఎట్లా దర్శించుకొని పోవాలని. మాయాదేవి టెంపుల్కి వెళ్తున్నాము. ఇదే మాయాదేవి టెంపుల్.
మాయాదేవి ఆలయం ఇదేనండి. లుంబినీలో ప్రాచీన బౌద్ధ ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా స్థానం సంతరించుకుంది. భగవాన్ గౌతమ బుద్ధుడి తల్లి రాణి మహామాయ ఈ ఆలయం ఎదురుగానే ఉన్న నదిలో స్నానమాచరించి బయటికి వచ్చాక డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. స్టార్ట్ కాగానే ఆ నది ఒడ్డున ఉన్న వృక్షాన్ని ఆశ్రయించి భగవాన్ గౌతమ బుద్ధుడికి జన్మనిచ్చింది. గౌతమ బుద్ధుడు జన్మించగానే 7 అడుగులు వేశారట. ప్రతి అడుగు కింద ఒక కమలం పువ్వు ఉద్భవించిందని అంటారు. ఆలయం నుండి బయటికి రాగానే ఒక కోనేరుని చూశాం కదా, దానినే మాయాదేవి పాండ్ అని అంటారు. గౌతమ బుద్ధుడు పుట్టిన తర్వాత మొదటి స్నానం అందులోనే చేయించారట. ప్రత్యేక రోజులు మరియు పండగ దినాలలో ఆ కోనేరు చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. 2వ శతాబ్దంలో నిర్మించిన స్క్వేర్ స్తూప ఇది. రాణి మాయాదేవి ఆశ్రయించిన వృక్షం ఉన్న ప్రదేశమే ఈ స్తూప ఉన్న ప్రదేశం. ఇక్కడున్న ఈ పిల్లర్ని చూస్తున్నారు కదా, ఇది మామూలు పిల్లర్ కాదండి, వరల్డ్ ఫేమస్ అశోక పిల్లర్ అని అంటారు దీన్ని. సామ్రాట్ అశోక చక్రవర్తి శాసనకాలం నాటిది ఈ పిల్లర్. దీనిని 3వ శతాబ్దంలో నిర్మించారు. భగవాన్ గౌతమ బుద్ధుడి గౌరవార్థం అశోక చక్రవర్తి బౌద్ధ ధర్మాన్ని గౌరవిస్తూ ఈ పిల్లర్నే నిర్మించారు. బౌద్ధ ధర్మంలో 4 ముఖ్య ప్రదేశాలు ఉన్నాయి. అవి బుద్ధగయాలో బోధి వృక్షం కింద గౌతమ బుద్ధుడికి జ్ఞానం ప్రాప్తించింది కదా, ఆ ప్రదేశము ఒకటి. 2వది సార్నాథ్. ఇక్కడ బుద్ధుడు మొదటిసారి తన శిష్యులకు ఉపదేశించారు. 3వది ఖుషీనగర్. ఇక్కడ బుద్ధుడు తన శరీరాన్ని త్యాగం చేశారు. 4వ ప్రదేశం లుంబిని. లుంబిని నేపాల్లో ఉంది. ఇది గౌతమ బుద్ధుడి జన్మస్థలం. ఈ ఆలయం లోపట గౌతమ బుద్ధుడి బర్త్ ప్లేస్ చూసేసి వచ్చాం కదా, ఎంతో ప్రశాంతమైన ఆవరణలో ఉంది. అది సెల్ఫ్గా వెళ్ళి అనుభవం చేయాల్సింది తప్ప అది మాటల్లో చెప్పలేము. మేము పటంచెరు నుంచి వచ్చినామండి, హైదరాబాద్. మా చెల్లెల వాళ్ళు వరంగల్లో ఉంటారు. అవునా, అచ్చా అచ్చా, ఓకే ఓకే. వీళ్ళు వరంగల్ నుంచి వచ్చారు, మన తెలుగు వాళ్ళు. వీళ్ళని కలిసి చాలా సంతోషం అనిపించింది. మా చిన్న ఆడపడుచు కూడా వరంగల్ నుంచే, తనని కూడా పరిచయం చేశామన్నమాట. వరంగల్ నుంచి వీళ్ళు మొత్తం 42 మెంబర్స్ వచ్చారు ఈ నేపాల్ ట్రిప్కి. ఆ పాప శ్రీవిద్వాని చాలా బాగా మాట్లాడింది, క్యూట్గా. ఇక వర్షం స్టాప్ అయింది. ఇక మేము మళ్ళీ ఇంకా మిగతా ఆలయాలను దర్శించడానికి వెళ్తున్నాము. ఇక్కడి వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో మనం ప్రిడిక్ట్ చేయలేమండి. మీతో పాటు అంబ్రెల్లా లేదా రెయిన్ కోట్ తప్పక క్యారీ చేయండి, మర్చిపోవద్దు. చాలా ఉన్నాయమ్మా పేర్లు అట్లా. 801. ఓకే ఓకే, వచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చిందా చూడమ్మా. వీడియోనే ఇది, ఇది అందులో వచ్చేస్తుంది చూడండి. నీ పేరు బెట? శ్రీవిద్వాని. ఈ ఆవరణలోనే 2-3 కిలోమీటర్స్ దూరంలో ఆ రేడియస్లోనే మిగతా ఆలయాలు కూడా ఉన్నాయండి. లోటస్ స్తూప, రాయల్ థాయ్ బుద్ధిస్ట్ మానెస్ట్రీ, శ్రీలంకన్ మానెస్ట్రీ, కంబోడియన్ మానెస్ట్రీ, డ్రాగన్ టెంపుల్, మియాన్మార్ గోల్డెన్ టెంపుల్ కూడా ఉన్నాయి. అవి కూడా మేము చూసి దాని వీడియోస్ కూడా పెడతాను. ఈ వీడియో మరీ లెంతీ అవుతుందని ఇందులో నేను పెట్టట్లేదు, మీరు ఆ వీడియోస్ తప్పక చూడండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను.
వేరే దేశంలో మన తెలుగు వాళ్ళు కనిపించేసరికి ఆ ఆనందం చూసారా ప్రతి ఒక్కరిలో. చాలా సంతోషం అనిపించింది వీళ్ళందరినీ కలిసి. అక్కడ ఇవ్వాలి అక్కడ. ఎంతమంది కలిసి ఇక్కడ కూడా. అవును, వరంగల్ వాళ్ళు. వెళ్దాం. ఇట్స్ రైనింగ్, వర్షం పడుతుంది, అందుకనే వచ్చి చెట్టు కింద కూర్చున్నాము. మా వాళ్ళందరూ వెళ్ళిండ్రనమాట, లోపల చూసి రాడు. ఓకే రిత్విక్. హాయ్ హలో గాయ్స్, ఐఎమ్ రిత్విక్. ఓకే. సబ్స్క్రైబ్ టు వరంగల్. నేను వరంగల్ నుంచి వచ్చాను. సబ్స్క్రైబ్ టు కిరణ్ మై నందిగామ. కిరణ్ మై నందిగామ. ప్రాపర్ అయితే మన సాతారా. ఓకే, సాతారా మహారాష్ట్ర. కానీ వరంగల్ వరంగల్లోనే ఉంటారా? మీరు అందరు కలిసి వచ్చిన సరే అండి, మా వీడియో వస్తుంది చూడండి. ఈ పాండ్లో చూడండి ఎన్నో రకరకాల కలర్స్లో లోటస్ ఉన్నాయి. పింక్, లావెండర్, వైట్. అటుపక్క బోటింగ్ చేయొచ్చు. చెట్లు అయితే చాలానే పెట్టారండి. చుట్టూ చెట్లు అయితే దట్టంగా ఉన్నాయి. పార్క్ కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఇంకా మేము ఇక్కడ నుంచి బయటికి వెళ్తున్నాము. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నా నెక్స్ట్ వీడియో తప్పక చూడండి. మిగతా ఆలయాలు చాలా ఉన్నాయి ఇంకా నేను పెట్టాల్సినవి, అవి అస్సలు మిస్ కాకండి. చాలా బ్యూటిఫుల్ ఉంటాయి అవి చూడడానికి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా కామెంట్ ఉంటే అందులో పెట్టండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక్కడ కమాన్ ఉంది చూడండి. ఇక్కడ నుంచి కూడా ఎంటర్ కావచ్చు, ఎగ్జిట్ కూడా కావచ్చు. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. లోటస్ ఫామ్లో ఉన్న ఇండియన్ పీస్ పగోడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇదే అది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.